గత కొన్ని రోజుల నుంచి ఎక్కడ చూసినా పెద్ది కబుర్లే. ఈ సినిమా ప్రమోషన్స్ ఆ రేంజ్లో సాగుతున్నాయి. పాన్ ఇండియా అనే ట్యాగ్ లైన్కి న్యాయం చేసేలా దేశవ్యాప్తంగా గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. దానికి తోడు ఈ సినిమాపై టాలీవుడ్ అయితే గుప్పెడంత ఆశలు పెట్టుకుంది. సంక్రాంతి తరువాత సరైన హిట్ లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. వేసవిని కూడా టాలీవుడ్ ఏమాత్రం క్యాష్ చేసుకోలేకపోయింది. ఈ సీజన్ చివర్లో వస్తున్న భారీ సినిమా ఇదే కాబట్టి పెద్దిపై ఆ ఆశలైతే భారీగా ఉన్నాయి. ఈ నెల 4న పెద్ది రిలీజ్ అవుతుంది. అయితే ముందు రోజు రాత్రి అంటే 3వ తేదీన ప్రీమియర్స్ పడబోతున్నాయి. అంటే రేపు ఒక్కరోజు ఆగితే చాలు పెద్ది హంగామా చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణలో పెద్ది జోరు గట్టిగానే ఉండబోతుంది. ఓవర్సీస్లో కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నార్త్లో పెద్ది ఎలా పెర్ఫామ్ చేస్తుంది అన్న దానిపైనే ఈ సినిమా స్థాయి ఆధారపడబోతుంది. పుష్ప, త్రిబుల్ ఆర్, బాహుబలి రేంజ్లో అక్కడ కూడా భారీ వసూళ్లు సాధించాలి. అందుకోసమే చిత్ర బృందం నార్త్లో గట్టిగా ప్రమోషన్స్ చేసింది. జాన్వి, ఏఆర్ రెహమాన్, చరణ్కి అక్కడ ఉన్న మైలేజ్ ఈ సినిమాకి మంచి ఓపెనింగ్ తీసుకురాబోతుంది. రెహమాన్ అందించిన పాటలు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా మిగిలాయి. రై రై రారా, చిక్కిరి ఈ 2 పాటలు హిందీ బెల్ట్లో కూడా మారుమోగుతున్నాయి. టీజర్, ట్రైలర్ కూడా అక్కడ మంచి బజ్ను అయితే క్రియేట్ చేసింది. పైగా హిందీలో సరైన సినిమా కూడా లేదు. అక్కడ కూడా మన మాస్ మసాలా కమర్షియల్ సినిమాల్ని ఇష్టపడుతున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కాబట్టి ఖచ్చితంగా యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది. ఈ అన్ని అంశాలని పరిగణలోకి తీసుకుంటే బాలీవుడ్లోనూ ఈ సినిమా గట్టిగా సౌండ్ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే రామ్ చరణ్కి అక్కడో ప్లాట్ఫామ్ ఏర్పడినట్లే. బుచ్చిబాబు రెండో సినిమాకి మ్యాజిక్ చేసినట్టే. పెద్ది హిట్ అయితే రామ్ చరణ్ గేమ్ చేంజర్తో అసంతృప్తిగా ఉన్న ఫ్యాన్స్కి భారీ ఊరటైతే లభిస్తుంది. బుచ్చిబాబు టాప్ లీగ్లో ఒకరిగా అయిపోతారు. ఈ రెండు జరగాలంటే పెద్ది హిట్ కొట్టాల్సిందే.